కేసీఆర్ పేరు చెప్పి రేవంత్ రెడ్డి గారిని కెలుక్కున్నాడా పేరునని ఇది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిందండి. వివరాల్లోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం. మచిలీపట్నం నియోజకవర్గంలో ఒక అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడం చుట్టూ పెద్ద వివాదం రేగింది. పోలీసులతో ఘర్షణ, వీడియోలు వైరల్. పోలీసుల్ని తెగ తిట్టేసాడండి. ఎలా పడితే అలా మాట్లాడాడు పేరునాని. ఆ వీడియోలన్నీ వైరల్ అయ్యాయి. పేరునాని కుమారుడు కూడా సీన్లోకి వచ్చి హడావుడి చేశాడండి బాగా. ఇది మొత్తం ఒక్కసారిగా హైటెన్షన్ డ్రామాగా మారిపోయింది. ఇక్కడ వరకు ఓకే, అక్రమ నిర్మాణం కూల్చివేతపై రెండు వర్గాలు రెండు విధాలుగా మాట్లాడటం సహజమే. ఒకవైపు అక్రమం కాబట్టి కూల్చామంటున్నారు, మరోవైపు నోటీసులు ఇవ్వకుండా ఎందుకు కూల్చారు అంటున్నారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైందండి. పేరునాని స్పందనలో ఒక్కసారిగా టోన్ మారిపోయింది. అధికారులపై చాలా ఘాటుగా మాట్లాడటం మాత్రమే కాదు, 29 తర్వాత అంటే 2029 తర్వాత ఎక్కడున్నా వదలను అంటూ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడండి. ఇక్కడే మొదటి డౌట్ వస్తుంది. 2024 తర్వాత రాజకీయాలకు దూరం అని చెప్పారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా ఫుల్ యాక్టివ్గా ఫైర్ అవుతున్నారు? ఇంకా అంతకంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే, అవసరమైతే కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటా అన్నటువంటి స్టేట్మెంట్. ఇదే ఇప్పుడు పెద్ద డిబేట్ అయిందండి. అంటే దీని అర్థం ఏంటి? కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటా అంటే నిజంగా కాళ్ళు పట్టుకోవటం కాదండి, ఎలాగైనా నా పని సాధిస్తా అని పొలిటికల్ గా హైపర్ గా మాట్లాడటం. అంటే ఆ పోలీసులకు వార్నింగ్ ఇచ్చే విధానం అనమాట. మీరు ఎక్కడున్నా సరే, మీరు ఈ స్టేట్ లో కాకుండా తెలంగాణ స్టేట్ లో ఉన్నా సరే, అవసరమైతే కేసీఆర్ కాళ్ళు పట్టుకో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, నెక్స్ట్ 2029లో కేసీఆర్ గెలుస్తాడు తెలంగాణలో అనుకుంటున్నట్టున్నాడు. ఒకవేళ మీరు తెలంగాణలో ఉన్నా సరే, అవసరమైతే మేము కేసీఆర్ కాళ్ళు పట్టుకొనైనా సరే మిమ్మల్ని ఇక్కడికి ఈడ్చుకొస్తాం అన్నట్లుగా, అంటే ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తాం అన్నట్లుగా మాట్లాడటం అనమాట. ఎలాగైనా నా పని సాధిస్తా అన్నటువంటి పొలిటికల్ హైపర్ గా మాట్లాడేటటువంటి ప్రయత్నం. కానీ ఆయన మాట్లాడినటువంటి టైమింగ్ చూసుకుంటే ఇది సింపుల్ స్టేట్మెంట్ కాదండి, ఒక పొలిటికల్ సిగ్నల్. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు ఉన్నది రేవంత్ రెడ్డి పవర్ లో ఉన్నాడు, కేసీఆర్ అతని ప్రధాన ప్రత్యర్థి. ఇలాంటి టైంలో కేసీఆర్ పేరు తీసుకురావడం, అలా కేసీఆర్ పేరు మాట్లాడటం అంటే ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డికి మెసేజ్ పంపినట్టే కదా, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్లే కదా. ఇక్కడే మరో పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. 2029లో గెలుస్తామనే నమ్మకం అంత స్ట్రాంగ్ గా ఉందా? గెలవకపోతే ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎక్కడికి వెళ్తాయి? ఇక్కడే కదా గత ఎన్నికల రిజల్ట్స్ చూస్తే పార్టీల గ్రాఫ్ మారుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక కేసీఆర్ విషయానికి వస్తే, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్లో 0, పార్టీ లోపల కూడా కొత్త ఇష్యూలు. అంటే అక్కడ ఫ్యూచర్ క్లియర్ కాకపోయినా ఇక్కడ కాళ్ళు పట్టుకుండా అన్నటువంటి స్టేట్మెంట్ కొంచెం హైపోథెటికల్ పాలిటిక్స్ లా కనిపిస్తుంది కదా. మరి ఇంకో యాంగిల్ కూడా అనిపిస్తుందండి. ఇక్కడ రాజకీయాల్లో ఎవరికి ఎవరితో సంబంధం అనేది శాశ్వతం కాదు. శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడు అనేటటువంటి ఫార్ములా ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటుంది. కానీ ప్రజలు మాత్రం ఈ స్టేట్మెంట్స్ ను సీరియస్ గా తీసుకోవాలా, లేక ఇది కేవలం పొలిటికల్ డ్రామా అనుకోవాలా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న అందరిలోనూ కూడా. ఓవరాల్ గా చూస్తే ఒక లోకల్ ఇష్యూ, ఒక ఎమోషనల్ రియాక్షన్, మధ్యలో ఒక పెద్ద పొలిటికల్ పేరు, ఇది మొత్తం కలిసిపోయి మొత్తం ఎపిసోడ్ ని వైరల్ టాపిక్ గా మార్చేశాయి. ఇది నిజంగా స్ట్రాటజీనా లేక ఓవర్ కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్ అనేది అర్థం కావట్లా. మరి దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి